హాయ్ ఫ్రెండ్స్, చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదు. ప్లీజ్ ఒక చిన్న లైక్ ఇచ్చి ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సీరియల్లోకి వెళ్తే కనకమహాలక్ష్మి డోర్ ఓపెన్ కావట్లేదని చెప్పేసి చాలా కంగారు పడుతూ ఉంటుంది. కనకమహాలక్ష్మి, నువ్వు అటు ఇటు తిరిగే అంత కాస్త నీకు ఓపిక ఉంది, నాకు మాత్రం లేనే లేదు. ఇక నాకు మాత్రం చాలా ఆకలేస్తుంది అని చెప్పేసి ఈ విధంగా కనకమహాలక్ష్మితో విహారీ అంటూ ఉంటాడు. అయ్యో, ఆకలేస్తుందా అని చెప్పేసి ఈ విధంగా ఇక కనకమహాలక్ష్మి చాలా కంగారు పడిపోతూ ఉంటుంది. అంటే ఆకలికి నేను ఎప్పుడు తట్టుకోలేదు కదా, అందుకే నాకు చాలా ఆకలేస్తుంది అని చెప్పేసి ఈ విధంగా అంటుండగా ఈలోపు అమ్మవారి దగ్గర పెట్టిన ప్రసాదం ఉంటుంది కదా, వెంటనే అమ్మవారి దగ్గర నుంచి ప్రసాదం తీసుకొస్తుంది. ఇదిగోండి అని చెప్పేసి అంటుండగా, వావ్, అద్భుతంగా ఇక ఒక మాయ మంత్రంలాగా అన్నీ సవలతులు చేసినట్టుగా ఇలా భోజనం తీసుకొచ్చావేంటి కనకమహాలక్ష్మి అని చెప్పేసి అంటుండగా, అప్పుడు మా నాన్నగారు అన్నీ పంపించారు కదా, అందుకనే మీకు పెడుతున్నాను. ఓ, చాలా థ్యాంక్స్ కనకమహాలక్ష్మి. ఇక నేను ఆకలి వస్తుంది తింటానని చెప్పేసి విధంగా తినబోతుండగా ఒక్కసారిగా అలా చెయ్యి పట్టేసుకున్నట్టు అవుతుంది. ఏమైంది విహారి గారు? ఏం లేదు, అంటే ఇది యాక్సిడెంట్ అయింది కదా, ఈ చెయ్యి కూడా బెనికినట్టుగా అనిపిస్తుంది అని చెప్పేసి అంటుండగా, అయ్యో అవునా, సరే నేను తినబెట్టన్నా అని చెప్పేసి అంటుండగా అప్పుడు కనకమహాలక్ష్మి అన్నం విహారికి తినబెడుతూ ఉండగా విహారి మాత్రం కనకమహాలక్ష్మి ప్రేమను చూస్తూ అలా అన్నం తింటూ ఉండగా ఈలోపు కనకమహాలక్ష్మి గురించి ఆలోచిస్తున్న విహారికి పొలం మారుతుంది. అయ్యో విహారి గారు అని చెప్పేసి వాటర్ తీసుకొచ్చి వాటర్ తాగిస్తుంది. చాలా థ్యాంక్స్ కనకమహాలక్ష్మి, ఆ రోజు నా ప్రాణాలు కాపాడావు, ఈరోజు నా కడుపు నింపావు, ఇక నీకు ఎప్పటికీ రుణపడేలా చేస్తున్నావు. అయ్యో అలా అంటున్నారు, ఎప్పటికీ రుణపడేది నేను నీకు మాత్రమే, ఎందుకంటే ఈరోజు ఇంత సంతోషంగా ఉండడం కారణం మీరు కదా, ఎప్పటికీ మీ రుణాన్ని ఇక నేను తీర్చుకోలేనిది అని చెప్పేసి ఈ విధంగా కనకమహాలక్ష్మి విహార్తో అంటూ ఉంటుంది. సరే, నీకు కూడా ఆకలిస్తుంది కదా, నువ్వు భోజనం చేయి, నేను ఆ డోర్ సంగతి చూస్తాను సరేనా అని చెప్పేసి విహార్ అంటాడు. అప్పుడు వెంటనే కనకమహాలక్ష్మి ఆ అమ్మవారే ఇలా చూపించిందనుకుంటా. ఇక ఆఖరి పూజ ఎలాగైనా విహారి తిన్న ప్లేట్లోనే తినాలని చెప్పేసి ఆ అమ్మవారి ఆఖరి పూజలో అనుకున్నాను. ఇక అమ్మవారి వల్లనే అని చెప్పేసి ఇక విహారి వదిలిపెట్టిన భోజనాన్ని తింటూ ఉంటుంది. మరోవైపు డోర్ తీయడానికి చాలా ఇబ్బంది పడుతుండగా ఇక్కడ మాత్రం సుధా పాలు తీసుకొని ఇక వెళ్తుండగా, ఏంటి పిన్ని, బాబాయ్ గదిలోకి గ్లాస్ పట్టుకొని వెళ్తున్నావా ఏంటి? అంత సీన్ లేదులే అని చెప్పేసి సుధా అంటుండగా, మరి ఎవరికి? ఇక విహార్కి ఇద్దామని చెప్పేసి అంటున్నా. అవునా, సరే, ఆ పాల గ్లాస్ నేను తీసుకెళ్తాను, నాకు ఇవ్వు అని చెప్పేసి అంటుండగా మరోవైపేమో ఇక విహారీ లక్ష్మి మాత్రం ఎలా డోర్ ఓపెన్ చేయడం, అబ్బా నాకు మాత్రం చాలా టెన్షన్గా ఉంది. అయినా టెన్షన్ ఎందుకు, మనం ఏం తప్పు చేయట్లేదు కదా, అయినా బయటి వాళ్ళు అనుకుంటారు కదా విహారి గారు, మనం మంచిగా ఉన్న ఎదుటి వాళ్ళు మనల్ని తప్పు పడతారు, ఇక అలా తప్పు పట్టడం నాకు ఇష్టం లేదు, అలా చెప్పేసి మీ మీద నిందపడడం కూడా నాకు ఇష్టం లేదు. ఇక మీరు ఇంట్లో ఎంతో మంచిగా పేరున్నవారు, ఆ పేరు పోకూడదు. అసలు ఇంత ఆలోచన నీకు ఎలా వస్తుంది? నీ మీద పడ్డా కూడా సహిస్తానని చెప్పేసి అంటున్నావు, ఇక నా మీద నింద పడకుండా చూసుకోవాలని చెప్పేసి అంటున్నావు. ఇదంతా మా నాన్న కూడా ఒకరి సంతోషమే కోరుకునేవారు, అలాంటి ఆలోచన నాకు వచ్చింది అని చెప్పేసి అంటుండగా ఈలోపు సహస్ర పాల గ్లాస్ పట్టుకొని విహారి గది వైపు వస్తూ ఉంటుంది. అయినా మీరు నాకు ఎప్పుడు స్పెషలే, ఎందుకంటే మా నాన్నగారి ప్రాణాలు కాపాడేందుకు అని చెప్పేసి ఈ విధంగా అంటుండగా ఇక ఈలోపు సహస్ర పాల గ్లాస్ పట్టుకొని విహారి గదిలోకి వచ్చి బావ చెప్పేసి పిలుస్తుండగా డోర్ ఓపెన్ చేసరికి విహారి ఇక రూమ్లో ఉండడు. బావ ఎటెళ్ళాడు అని చెప్పేసి అటు చూస్తూ ఫోన్ చేస్తుండే, బావ ఫోన్ ఎత్తట్లేదు అని చెప్పేసి ఇక బయటకు వచ్చి చూస్తుండగా, అయినా ఈ లక్ష్మికి అందరి గురించి కావాలి, బావేమన్నా చూశాడో ఏంటో, లక్ష్మి గది దగ్గరికి వెళ్ళి అడుగుతా అని చెప్పేసి డోర్ దగ్గరికి వస్తుండగా ఈలోపు సహస్రకు ఫోన్ వస్తుంది. వాళ్ళ ఫ్రెండ్తో మాట్లాడుతుండగా వెంటనే లోపలున్న లక్ష్మి విహారి కంగారు పడిపోతూ ఉంటారు. ఇక ఎవరొచ్చారో ఏంటో, అయినా ఈ రింగ్ టోన్ సహస్రది. అమ్మో, సహస్ర అమ్మగారు, నిజం ఒకవేళ బయటపడితే పరువుకి ఇట్లా పోతుంది అని చెప్పేసి అంటుండగా
ఇక నువ్వు కంగారు పెట్టు, నువ్వు కంగారు పడి నన్ను కంగారు పెట్టకు అని చెప్పేసి ఈ విధంగా డోర్ పక్క నుండి వింటూ ఉంటారు. ఇక ఎలాగైనా సరే ఇక మనం ఏం చేయవలసిందో ఏంటో అని చెప్పేసి అనుకుంటుండగా, నువ్వు టెన్షన్ పడకు, ఏయ్ నువ్వు ఎలాగైనా నా పెళ్ళికి రాలేదనుకో చంపేస్తా, వామ్మో చంపేస్తానని చెప్పేసి అంటుంది. మళ్ళీ పెళ్ళికి రాకపోతే అయినా ఎలాగైనా సరే డోర్ ఓపెన్ చేసే మార్గం చూడండి. అయితే స్కూల్ డ్రైవర్ గిట్లా ఉందా అంటే ఇక్కడ విహారి బాబు, ఓ నీ దగ్గర ఉండదు కదా, సరే ఓ పని చేద్దాం, నీ హెయిర్ పిన్ అంటే హెయిర్ పిన్ ఎందుకు విహార్ బాబు అంటే ఇవ్వని చెప్పారు కదా. ఇక డోర్ లాక్ తీయడానికి ట్రై చేస్తుండే, వస్తుంది వస్తుంది, ఒక 5 నిమిషాలు వచ్చేస్తుంది, ఇక మనం వెంటనే బయటికి వెళ్ళొచ్చు. సరే సరే విహార్ బాబు. ఇక అలా ట్రై చేస్తూ ఉంటాడు. ఎంత లాగినా ఆ డోరు ఓపెన్ కాదు. ఇక నువ్వు అలా చూస్తూ ఉండే బదులు కాస్త నన్ను పట్టుకొని లాగచ్చు కదా, అంటే మీరు చెప్పలేదు కదా, ఇప్పుడు చెప్తున్నాను కదా అని చెప్పేసి చేపట్టుకుంటుంది. అప్పుడు వెంటనే విహారి గట్టిగా అరుస్తుండగా నోరు మూస్తుంది. నా చెయ్యి నొప్పు, ఓ సారీ సారీ, నన్ను నడుం పట్టుకో అంటే విహారి గారు పట్టుకోమని నేనే అంటున్నాను కదా, నా నడుం పట్టుకొని గట్టిగా లాగు అని చెప్పేసి అంటుండగా ఈలోపు ఇక నడుం పట్టుకొని గట్టిగా లాగుతూ ఉంటారు. ఆయన డోర్ ఓపెన్ కాదు. ఒక్కసారిగా ఇద్దరు కలిసి ఆ బెడ్ మీద ఒకరికొకరి మీద పడతారు. అప్పుడు విహారి ఇక కనకమహాలక్ష్మి ఒకరి కళ్ళల్లో ఒకరి ప్రేమ చూపిస్తూ అలా మాయలో కాదు ప్రేమలోకానికి వెళ్ళిపోతారు. ఇక ఈలోపు డోరు ఓపెన్ కాదు కదా, పొద్దున్నుంచి ట్రై చేస్తున్నాం, చీకటి పడిపోయింది, అయినా డోరు ఓపెన్ కావట్లేదు, ఈ నైట్ అంతా ఇలాగే ఉండాల్సి వస్తుందేమో అని చెప్పేసి అంటుండగా నిద్ర వస్తుంది అని చెప్పేసి వెంటనే విహారి కనకమహాలక్ష్మి ఒళ్ళో పడుకుంటారు. విహార్ బాబు విహారి అని చెప్పేసి అంటుండగా ఈలోపు విహార్ని చూస్తూ లక్ష్మి విహార్ని అలా జోకొడుతూ ఉంటుంది. పడుకుంటాడు. మరోవైపు అంబిక ఇక బయట నుంచి వస్తూ ఉంటుంది. ఇక్కడ సహస్ర వాళ్ళమ్మ ఇద్దరు కలిసి కిందికి వస్తూ ఉంటారు. ఏంటి అంబిక, పొద్దున్నుంచి నువ్వు అసలు బెడ్ దిగదానివి ఇప్పుడు సడన్గా బయట నుంచి వస్తున్నావు అని చెప్పేసి అంటుండగా నేను అసలు ఇంటికి రాలేదక్క, ఎందుకు పిని, నైటు ఆఫీస్ పని ఉంటే వెళ్ళాను. అవునా, అయితే బావ కూడా నీతోని వచ్చాడనమాట అని చెప్పేసి అనుకుంటుండగా ఈలోపు సహస్ర మనసులో అనుకుంటుంది, నేను లాక్ చేసి వచ్చాను కదా, ఇద్దరు రూమ్లో ఉంటారు, అయినా విహారి నాతో ఎందుకు వచ్చాడు, రాలేదు కదా, మరి బావ ఎక్కడికి వెళ్ళినట్టు, నేను వెళ్ళింది నా పని మీద, అసలు విహారి నాతోని రాలేదు అని చెప్పేసి ఈ విధంగా ఇక అంబిక మాటలకు ఒక్కసారిగా సహస్ర షాక్ అయిపోతుంది. మరి బావ ఇంట్లో లేక ఆఫీస్ రాక ఎక్కడికి వెళ్ళాడు అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటుంది. మరి అప్కమింగ్ రివ్యూ ఏం కావాలి, ఏం జరగబోతుంది, ఇదంతా తెలుసుకోవాలంటే ఛానల్ని సపోర్ట్ చేయాలి కదండి.